ఒకసారి ఎన్నికలు జరగాలి దేశమంతా, ఆ తర్వాత 5 ఏళ్ళు పని చేసుకునేటట్టు ఉండాలి. కానీ ప్రతి 6 నెలలకు ఒకసారి ఎన్నికలు దేశంలో జరుగుతూ ఉంటాయి. దీనివల్ల పెద్ద సమస్య ఎదురవుతోందని భావించినటువంటి మోడీ జమిలీ ఎన్నికలు అని చెప్పుకొచ్చారు. అయితే జమిలీ ఎన్నికలకు రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంది అన్నటువంటి ఆలోచన అవసరం లేదంటూ రామ్నాథ్ కోవింద్ నివేదిక ఇచ్చినా సరే ఇంకా ధైర్యం చేయలేకపోతున్నారు. ఎందుకంటే దేశంలో ఉన్న ప్రజల మనస్తత్వం ఎట్లా ఉంటుందో తెలియక. అదే సందర్భంలో ఇప్పటికీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో 4 ఎన్నికలు, అంటే 4 రాష్ట్రాల ఎన్నికలు 2 దఫా ఎన్నికలు చూసాం. ఒకటి జమ్మూ కాశ్మీర్, హర్యానా తొలి దశలో జరిగితే, రెండవ దశలో జార్ఖండ్, మహారాష్ట్ర కలిసి జరిగినటువంటి. సరే, దాంట్లో భారతీయ జనతా పార్టీకి ఆశాజనకం కాదు, పూర్తి సంతృప్తి కలిగించినటువంటి ఫలితాలు వచ్చిన మహారాష్ట్ర విజయం కానీ, హర్యానా విజయం కానీ. అట్లాగే జార్ఖండ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఓట్లలో నిలబడటం, అట్లాగే కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కంటే కూడా ఎక్కువ ఓట్లతో సింగిల్ లార్జెస్ట్ ఓట్ల పార్టీగా నిలబడటం అన్నట్టు దానికి సంతృప్తి ఇచ్చింది. కానీ ఓటమి జార్ఖండ్లో కావచ్చు, లేకపోతే కాశ్మీర్లో ఓటమి కావచ్చు నడుస్తుంటుంది. అయితే ఇక నెక్స్ట్ ఎలక్షన్స్ ఢిల్లీ ఒకటి ఉంటుంది. కేజ్రీవాల్ 15 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి ఉంటూ వచ్చి ఇప్పుడు తన తరపున అతిశీని పెట్టి ప్లస్ తనని హింసిస్తున్నారు, వేధిస్తున్నారు, మళ్ళీ గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెడతానని ప్రకటించినటువంటి నేపథ్యంలో కేజ్రీవాల్ ఏదైతే 70కి 70 సీట్లు గెలిచేస్తాడని ఒక పక్కన ఫీల్ అవుతుంటే, లేదు బలమైతే కేజ్రీవాల్కి ఎక్కువ ఉంది కానీ గతంతో పోలిస్తే బాగా తగ్గింది అంటూ తాజాగా ప్రింట్ వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క, వాళ్ళ సర్వే ప్రకారం బీజేపీకి 30 సీట్లు వస్తాయని టోటల్గా. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి 40 సీట్లు, బీజేపీకి 30 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. తద్వారా భారతీయ జనతా పార్టీ గెలుపు కష్టమే, కానీ గతంతో పోల్చుకుంటే భారీగా పుంజుకుంటుందని లెక్కేస్తున్నారు.